ప్రభుత్వం అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూర్చేలా ఎన్నో పథకాలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. పీఎంజేఏవై స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజు రోజుకు ఖర్చులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఎంత సంపాదించినా చాలట్లేదని చాలా మంది చెబుతుంటారు. ఇంట్లో ఖర్చులకే రావట్లేదంటే ఏమైనా అత్యవసర పరిస్థితుల్లో ఎలా మరి? చాలా మందికి ఈ ప్రశ్న వచ్చినా చేసేదేం లేదనుకుంటారు. ఇక అనారోగ్యం బారిన పడితే చిక్కుల్లో పడ్డట్లే. ముఖ్యంగా ఇంటి పెద్ద అంటే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వ్యక్తి అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చేరితే కుటుంబ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక ఏదైనా ఆపరేషన్ చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. ముఖ్యంగా గుండె శస్త్రచికిత్స, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ చికిత్స ఇలాంటి వాటికి పెద్ద మొత్తంలోనే ఖర్చు అవుతుంది. అప్పటికప్పుడు ఇంత మొత్తం భరించడం సామాన్యులకే కాదు, మధ్యతరగతి కుటుంబాలకు కూడా భారంగానే ఉంటుంది. కూడబెట్టిన పొదుపు కూడా చాలకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పేదలు, మధ్యతరగతి కుటుంబాలతో సహా ఇతర అర్హులైన వారికి అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన స్కీమ్ గతంలో తీసుకువచ్చింది. 2018 సెప్టెంబర్ 23న ఈ స్కీమ్ లాంచ్ అవగా ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ స్కీమ్ కింద కుటుంబానికి ఏటా 5 లక్షల వరకు హెల్త్ కవరేజ్ లభిస్తుంది. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోకుండా కాపాడుతుంది. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కార్డు కలిగిన వారికి, వారి కుటుంబాలకు ప్రభుత్వం ఏడాదికి ఏకంగా 5 లక్షల వరకు విలువైన నగదు రహిత వైద్య చికిత్సాన్ని అందిస్తుంది. ఇది క్యాష్లెస్. ఈ స్కీమ్ కింద ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా చికిత్స పొందొచ్చు. ఆసుపత్రి బిల్లును సదరు రోగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వమే నేరుగా ఆసుపత్రికి చెల్లిస్తుంది. ఇక్కడ ఆయుష్మాన్ భారత్ కార్డును వయసు ఆధారంగా కాకుండా ఆర్థిక స్థితిగతుల ఆధారంగా నిర్ణయిస్తారు. పేదరికం లేదా రేషన్ కార్డు జాబితా ఆధారంగా ఉండొచ్చు. ఇక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వయసుతో సంబంధం లేకుండా అర్హులైన కుటుంబంలోనే అంతా ప్రయోజనం పొందొచ్చు. ఇక ఈ సీనియర్ సిటిజన్లు 70 ఏళ్లకు పైబడిన వారికి ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తుంది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద కేవలం ఆసుపత్రిలో బెడ్ ఛార్జీలు మాత్రమే ఎన్నో వైద్య సేవలు కూడా ఉచితంగా లభిస్తాయి. డాక్టర్ కన్సల్టేషన్, వైద్య పరీక్షలు, మందులు, ల్యాబ్ టెస్టులతో సహా ఆపరేషన్లు, ఐసీయూ సేవలు, ఆసుపత్రి గది ఖర్చులు, ఆహార సదుపాయాలు, ఇంప్లాంట్స్, చికిత్స తర్వాత 15 రోజుల వరకు ఫాలోఅప్ సేవలన్నీ ఉచితంగా లభిస్తాయి. ఇవి 5 లక్షల పరిమితిలోపు ఉండాలని గుర్తుంచుకోవాలి. ముందే ఉన్న వ్యాధులు కూడా తొలి రోజు నుంచే కవరేజ్లోకి వస్తాయి. ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై కార్డు పొందాలంటే కొన్ని పత్రాలు అవసరం పడుతుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో వంటివి కావాలి. ఈ శ్రమ్ కార్డు, లేబర్ కార్డు, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు వంటివి అదనంగా ఉంటే అవి కూడా అవసరం పడవచ్చు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇందుకోసం పీఎంజేఏవై బెనిఫిషరీ అఫీషియల్ వెబ్సైట్ కు వెళ్ళాలి. అక్కడ బెనిఫిషరీ ఆప్షన్ ఎంచుకోవాలి. మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేసుకోవాలి. పీఎంజేఏవై స్కీమ్ ఎంచుకోవాలి. రాష్ట్రం, జిల్లా డీటెయిల్స్ నమోదు చేసి ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు వివరాలతో చెక్ చేయాలి. ఇంకా ఫోటో, అవసరమైన వివరాల్ని నింపాలి. అక్కడ మీరు అర్హులో కాదో తెలుసుకోవచ్చు. అర్హులైతే అప్లికేషన్ సమర్పించాలి. సాధారణంగా 24 గంటల తర్వాత లాగిన్ అయి అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ తో పాటుగా దేశవ్యాప్తంగా 19,000కు పైగా జన్ ఔషధి కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా ప్రభుత్వం తక్కువ ధరలకి నాణ్యమైన జనరిక్ మెడిసిన్ అందిస్తున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ స్కీమ్స్ వల్ల ప్రజలు ఇప్పటి వరకు 40,000 కోట్లకు పైగా మందుల ఖర్చును ఆదా చేసుకోవడం విశేషం. కాబట్టి అప్పుల పాలవకుండా కాపాడుతుంది.